మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆయన మరల మన యందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. చాలు. ఈ వాక్యాన్ని ప్రభు మన ముందుకు తీసుకుని వచ్చాడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని మాట, దేవుని నోటి మాట, ఆయన ఊట మన ముందుకు వచ్చింది. ఆ మాట, ఆ వాక్యం, ఆ వచనం ఏమిటంటే, ఆయన మరల మన యందు జాలిపడును. హల్లెలూయా. ఆయన మరల మన యందు జాలిపడును. హల్లెలూయా. ఈ దేవుడు ఎవరంటే జాలిపడే దేవుడు. హల్లెలూయా. కఠినాత్ముడు కాదు, క్రూరుడు కాదు, కఠిన చర్యలు చేసేవాడు కాదు. ఈయన నీయందు నాయందు జాలిపడే దేవుడు, దయ కలిగిన దేవుడు, సున్నిత మనస్కుడు, దయార్ద్ర హృదయుడు, దయాళుడు, మంచివాడు. దేవుని బిడలరా, మరి ఇక్కడ ఇంకొక మాట ఉంది. అదేమిటంటే మరలా అంటున్నాడు. దేవుని వాక్యములో కొన్ని చోట్ల ఈ మాట రాయబడి ఉంది. మరలా ప్రేమింతును, మరలా కట్టింతును, మరలా బ్రతికింతును, మరలా జాలిపడుతును. ఇలాంటి మాటలు ఆయా సందర్భాలలో మరలా 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 అని. అప్పుడప్పుడు మన జీవితంలో మనకు కలిగే శ్రమలలో, బాధలలో దేవుని దయా జాలి మన మీద లేనట్లుగా అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మరలా నీ యందు జాలి పడతాను, జాలి చూపుతాను, దయ చూపుతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. చక్కని మాట, ఊట. ఆయన మరలా మరలా మన యందు జాలిపడును. ఏ విషయములో, నీ జీవితంలో, నీ కుటుంబములో కఠినమైనటువంటి, దుర్భరమైనటువంటి, క్రూరమైనటువంటి చర్యలతో హృదయాంతరంగములో నీవు నలిగిపోతూ ఉంటే, ఓ చక్కటి పండువలే దేవుని మనస్సు, దేవుని హృదయం నీపై జాలిపడి జాలితో దగ్గరికి వచ్చి, ఆ జాలి కలిగినటువంటి మనస్సుతో దేవుడు తన కృపను నీతో పంచుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు జాలిపడ్డాడు దేవుడు, ఎన్నో మేలులు నీ జీవితంలో చేశాడు. అయితే ఆయన చేసినటువంటి మేలుకు తగినట్లుగా నీవు ప్రవర్తించలేదు. మరలా కష్టాలు, నష్టాలు, శ్రమలలో పడిపోయావు. అయినా మరలా నీ యందు దేవుడు జాలి పడుతున్నాడు. మరిన్ని మేలులు నీ జీవితంలో చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. అన్యులు నీ ప్రాకారమును కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని, కానీ కటాక్షించి నీ మీద
జాలి పడుచున్నాను. టిక్ చేయండి ఆ మాట. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏలయనగా కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. దేవుడు అంటున్న మాట. తల్లిదండ్రులు పిల్లలను ఎందుకు కొడతారు, ఎందుకు శిక్షిస్తారు? దేవుని బిడ్డలారా, కారణం ఏంటి ఆలోచించండి. ఏదైనా తప్పు పొరపాటు చేసినప్పుడు వారి క్షేమము కొరకు, వారి బాగు కొరకు, వారి మంచి కొరకు, వారి భవిష్యత్తు కొరకు, వారి దిద్దుబాటు కొరకు, వారి సత్ప్రవర్తన కొరకు వారిని కొడతారు, తిడతారు, మందలిస్తారు, బుద్ధి చెప్తారు. ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి కఠినముగా క్రూరుల వలె, ఇదేం తల్లి, ఇతనేమి తండ్రి అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏలయనగా కోపపడి నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. హల్లెలూయా. కోపపడిన దేవుడే మరలా జాలి పడుతున్నాడు. ఆయన కటాక్షం, ఆయన కృప, ఆయన కరుణ, ఆయన జాలి అవన్నీ కూడా మరలా వర్షపు చినుకుల వలె నీ మీద పడుతున్నాయి. అయితే దేవుని బిడ్డ, దేవుని ప్రేమను నీవు అర్థం చేసుకోవాలి. దేవుని మనస్సు నీవు అర్థం చేసుకోవాలి. గత రాత్రి బాబు ఒక పాట పాడాడు. ఆ పాటలో దేవుని మనస్సు గురించి, ఏ మనసు అది? నీది గొర్రెపిల్ల మనసయ్య, నీది పావురము మనసయ్య అని పాడాడు. దేవుని మనస్సు ఒక గొర్రెపిల్ల వంటి మనసు అంట. దేవుని మనస్సు ఒక పావురము వంటి మనసు అంట. అయితే ఏదైనా మనము తప్పు చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ మనసు ఎలా మారిపోతుంది? ఒక చిరుత పులి వలె, ఒక సింహము వలె మారిపోతుంది. అలా మనం దేవునిని మార్చకూడదు. ఆ మెత్తని మనసు, నీది గొర్రె పిల్ల మనసయ్య, నీది పావురము మనసయ్య, ఆ మనసే మన మీద ఉండునట్లుగా, ఆ పావురమే మన మీద రేపరేపలాడునట్లుగా ఎప్పుడూ కూడా మన జీవితంలో మనము దేవుణ్ణి సంతోషపరచాలి. కాబట్టి దేవుని బిడ్డ, ఈ మాటలు నీ చెవులకు వినపడుతూ ఉండగా నీ జీవితంలో నీ ఆత్మ, నీ హృదయం, నీ మనస్సు నీతో మాట్లాడుతుంది, నీకు బోధిస్తుంది. ప్రభువు నీతో ఏమి చెప్పాలి అనుకుంటున్నాడు, ఆ విషయాలన్నీ కూడా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఎందుకు దేవుడు మన యందు జాలి పడతాడు? కారణం ఏంటి చెప్పండి. 103వ కీర్తన 13వ వచనం చదవండి. 103 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడునో. హల్లెలూయా. ఎవరి మీద జాలి పడతారంట చెప్పండి దేవుని బిడ్డలారా? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు. ఆయన తండ్రి అని ఎన్నోసార్లు నేను చెప్తున్నాను. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దేవుడు అంటున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఏమన్నాడంటే తండ్రి 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 అన్నాడు. చివరికి చనిపోతూ కూడా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరా అని చెప్పి పస్కా పండుగప్పుడు దేవాలయములో ఆయన తప్పిపోయినప్పుడు ఆ మాటలు మాట్లాడాడు. ఇలా పలు చోట్ల ఎక్కువగా
యేసయ్య ప్రారంభ ముగింపు తండ్రి తండ్రి అని పలికారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకున్నటువంటి తాతలు తండ్రులు రాలిపోయినా, వారి స్వభావం మనకు అందకపోయినా, మనల్ని ప్రేమించేవారు, మన మీద జాలి పడేవారు, మనకు సహాయము చేసేవారు ఎవరు లేకపోయినా జాలి పడేవారు, దయ చూపేవారు, కనికరించేవారు, ప్రేమించేవారు, దగ్గరకు వచ్చేవారు, అవసరతలో ఆదుకునేవారు ఎవరూ లేకున్నా ఇక్కడ దేవుడు అంటున్నాడు, తండ్రి తన కుమారుల ఎడల తన కుమార్తెల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనకు అవసరమైనది ఒకటి ఉంది, అదేమిటంటే భయభక్తులు. భయభక్తులు. నేను ఎలాగైనా ఉంటాను, ఆ దేవుడు నా మీద జాలి పడతాడు అంటే దేవుడు జాలి పడతాడు. మన పిల్లలు మన ఇంట్లో మనకిష్టమైనట్లుగా ఉండకుండా ఏదైనా కాని ప్రవర్తన కొంచెం అలా కనపరిస్తే వెంటనే మనకేమనిపిస్తుంది? చివుకుమనిపిస్తుంది, హృదయం బండబారిపోతుంది, కఠినమైపోతుంది. కారణం ఏంటంటే వారు చేసినటువంటి తప్పును బట్టి, పాపాన్ని బట్టి. అందుకే దేవుడు అంటున్నాడు, భయభక్తులు కలిగి. భయభక్తులు కలిగి. భయభక్తులు అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహించుకొనుట. హల్లెలూయా. భయభక్తులు అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకో. యెహోవాను ప్రేమించువారులారా, మీరందరూ చెడుతనమును అసహించుకొనుడి. వాక్యములు రాయబడింది, యెహోవాను ప్రేమించు వారలారా. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే, మనుషులను ప్రేమిస్తే, లోక సంబంధమైనటువంటి ప్రేమలు, అక్కడేముంటుంది? చెడు ఉంటుంది, పాడు ఉంటుంది, కీడు ఉంటుంది, నష్టం ఉంటుంది, నాశనం ఉంటుంది, తుదకు అక్కడ మరణం ఉంటుంది. కానీ తుది వరకు అది వారికి తెలియదు. అందుకే దివ్యమైన దేవుడు, మంచి దేవుడు, దయాళుడు, జాలి కలిగిన దేవుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారులారా, మీరందరూ చెడుతనాన్ని అసహించుకొనుడి. తండ్రి తన కుమారుల ఎడల తన కుమార్తెల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలి పడును. హల్లెలూయా. ఆ దేవుని జాలి నీ మీదికి రావాలి అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకోవాలి.